గుడ్ మార్నింగ్. మహాశివరాత్రి వేళ ప్రతి ఊరు ఆధ్యాత్మిక వనంగా మారింది. ప్రతి ఇంట్లో శివనామ స్మరణ మారుమోగుతోంది. ప్రతి భక్తుడి గుండె చప్పుడు పంచాక్షరి జపంలా వినిపిస్తోంది. ఇక శివాలయాలు ఇలా కైలాసాన్ని తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. భక్తజనంతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివుణ్ణి దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిస్తున్నారు. మహాశివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా కూడా శివనామ స్మరణతో మునిగి తేలుతున్నారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకి క్యూ కట్టారు. మహాశివరాత్రి శోభ ప్రతి శివాలయాల్లో ఉట్టిపడుతోంది. మనం స్క్రీన్లో చూస్తున్నాము ఆలయాల్లో ఏ విధమైన ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోందో. శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు గావిస్తున్నారు, ప్రత్యేక అభిషేకాలు గావిస్తున్నారు శివాలయాల్లో. ప్రతి శివాలయం కూడా శివనామ స్మరణతో మారుమోగుతోంది. ప్రస్తుతం మనం స్క్రీన్లో చూస్తున్నాము గుంటూరు జిల్లా కోటపకొండలో భక్తజన సందోహంగా మారిపోయింది. భక్తులు వందలాదిగా ఆలయాలకు క్యూ కట్టారు. మరికొన్ని శైవ క్షేత్రాలు కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలన్నీ కూడా ఇలాగే కనిపిస్తున్నాయి. ఇక సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఆలయాలన్నింటినీ కూడా. ప్రతి భక్తుడి గుండె చప్పుడు ప్రస్తుతం పంచాక్షరి మంత్రంలా శివనామ స్మరణతో మారుమోగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ మనం స్క్రీన్లో చూస్తున్నాము. ఆలయాలన్నీ కూడా భక్తులతో నిండిపోయి ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు అన్ని విధాలా చేశారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి ఆలయాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈరోజు శివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకి క్యూ కడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రాకకి అనుగుణంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, క్యూ లైన్లలో వేచి ఉండకుండా సందర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు.